మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కేసీఆర్ గారు అంత విజ్ఞతగా ఉండే రాజకీయ నాయకులు తక్కువ ఉంటారు దేశంలో. అవతల చూసినాం మనం ఆంధ్రప్రదేశ్లో. ఈయన వచ్చిన తెల్లారి ఆయన దాడి మొదలు పెడుతున్నాడు, ఆయన వచ్చిన తెల్లారి ఈయన దాడి మొదలు పెడుతున్నాడు. కేసీఆర్ అట్లా పోలే. ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని తేవడానికి అనేక ఇబ్బందులు పడ్డ నాయకుడిగా, ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా, పరిపాలన అంటే ఎట్ట ఉంటుందో, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏందో, సాధక బాధకాలు ఏందో తెలిసిన నాయకుడిగా, అవతల పక్షానికి కూడా అంతే అవకాశం ఇచ్చి అంతే గౌరవించి నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఒక డ్రామాలు చేస్తూ కేసుల మీద కేసులని మాట్లాడుతూ చూసిండ్రు. అదే పనికి మాలిన ముచ్చట. మొదటి రోజు ఏం మాట్లాడిండ్రో ఈ రోజు కనుక కూడా కరెంటు మీద కమిషను, కాలుష్యం మీద కమిషను, ఈ ఫార్ములా కేసు, ఆ ఫార్ములా కేసు, ఏ ఒక్క కేసులో ఏం లేదు. విద్యుత్ మీద రిపోర్ట్ ఇచ్చి 8 నెలలు అయింది. మనిషిలో లోపల పెట్టుకోరు, దాన్ని బయటికి తెస్తలేరు. ఈడాడ పెడతాడు చూస్తాడు అటెండర్ గిట్ట అని చెప్పి ఆయన లోపల పెట్టుకోరు, ఎవరు దొరకని ప్లేస్లో. కాళేశ్వరం నిన్న చూసి కోర్టే ఆపేసింది. ఈ రకంగా ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు, టైం పాస్ చేయడం కొరకు చేస్తున్నారు. ఇంకోటి, ముఖ్యమంత్రి ఎక్కడికి